పార్టీని ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి తీసుకొచ్చేందుకు వైసీపీ అధిష్టానం కొత్త గేమ్ మొదలు పెడుతోందా? అందుకోసం స్పెషల్ పిచ్ సిద్ధం చేస్తోందా? ఆ పిచ్ మీద గనక ఆట మొదలు పెడితే ఇక కొట్టబోయే షాట్స్ అన్ని బౌండరీలు గ్యాలరీనేనని పార్టీ పెద్దలు అనుకుంటున్నారా? ఇంతకీ ఏంటా కొత్త గేమ్ ప్లాన్? ఎలా సక్సెస్ అవుతుందని లెక్కలేసుకుంటోంది వైసీపీ అధిష్టానం? క్షవరం అయితే గానీ వివరం తెలియదని అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేవలం టింకరింగ్తో సరిపోదని టాప్ టు బాటం పార్టీని రీస్ట్రక్చర్ చేయాలని అధిష్టానం డిసైడ్ అయిందట. ఆ క్రమంలోనే మహిళా విభాగం బలోపేతంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇన్నేళ్లలో కీలకమైన ఆ విభాగాన్ని నిర్లక్ష్యం చేశామన్న అభిప్రాయానికొచ్చారట పార్టీ పెద్దలు. అందుకే ఇప్పుడు ఆ కోణంలో ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే జగన్ 2.0 పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉండగా తాజాగా మరోసారి పాదయాత్ర టాపిక్ నడుస్తోంది. ఇక అదే ఊపులో పార్టీ మహిళా నేతల కోసం సరికొత్త ప్లాట్ఫామ్ తయారు చేయాలనుకుంటున్నారట. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సాధారణంగా ఓటింగ్లో మహిళలది చాలా ముఖ్యమైన పాత్ర. గత ఎన్నికలకు ముందు టీడీపీ కూడా మహిళా ఓటర్స్ ని ఫోకస్ లో ఉంచుకొని గట్టిగా వర్కౌట్ చేసి సక్సెస్ అయింది. సూపర్ 6 తో పాటు ఇతర హామీల మీద ఇంటింట్లో చర్చ జరిగేలా చేయగలిగింది. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే కోణంలో ఆలోచిస్తోందట. మహిళా ఓటర్స్ ఎట్టి పరిస్థితుల్లో తమను దాటి వెళ్లకుండా ఇప్పట్నుంచే పని మొదలు పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది మీద వరుస కేసులు బుక్ అవుతున్నాయి. ఎవరికి ఎప్పుడు నోటీసులు వస్తాయో, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి. అదే మహిళా నేతలకు ఆ స్థాయి భయం లేదు. ఒకరిద్దరు మాజీ మహిళా మంత్రుల మీద ఆరోపణలున్నా మ్యాటర్ అరెస్టుల దాకా వెళ్లకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పార్టీ విమెన్ వింగ్ ని రీఛార్జ్ చేసి యాక్టివ్గా ఉంచగలిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇబ్బందులు ఉండవన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యల మీద ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తాము అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఏం చేశామో, మరోసారి పవర్లోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నామో పూర్తి స్థాయిలో వివరించగలిగితే ఆ వర్గంలో నమ్మకాన్ని నిలబెట్టుకోవచ్చని, అందుకే పార్టీ విమెన్ వింగ్ ని బలోపేతం చేయాలనుకుంటున్నారట వైసీపీ పెద్దలు. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్, మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం లాంటి వాటన్నింటినీ మరోసారి తెర మీదకి తీసుకురావాలి అనుకుంటున్నారట. పార్టీ అధికారం కోల్పోయాక కీలక నాయకులు చాలా మంది సైలెంట్ అయ్యారు. రోజా, విడుదల రజనీ లాంటి వాళ్లు ముందుకొచ్చి మాట్లాడుతున్నా ఏదో ఒక మూల కేసుల భయం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ భయాన్ని పోగొట్టడంతో పాటు మిగతా మహిళా నేతల్లో స్థైర్యం నింపగలిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నది వైసీపీ అధిష్టానం ఆలోచనట. పార్టీ అన్ని విభాగాల్ని రీఛార్జ్ చేసే కార్యక్రమం నడుస్తున్నా మహిళా విభాగం విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. ఆ క్రమంలోనే పార్టీ అధిష్టానం వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించింది. మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. మహిళలకు జగన్ పాలనలో జరిగిన లబ్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, సమస్యలపై పోరాడదామని ఆ మీటింగ్లో పిలుపునిచ్చారు. మహిళా నేతలు యాక్టివ్ అయితే మౌత్ పబ్లిసిటీ బాగా జరుగుతుందని గ్రహించిన అధిష్టానం అందుకు అవసరమైన ముందస్తు కార్యక్రమాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. మహిళలు కనుక అందుకుంటే ఆ లెక్కే వేరుగా ఉంటుందని, రీచ్ విషయంలో ఆలోచించాల్సిన అవసరమే ఉన్నదన్నది పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలిసింది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమనే అంచనాతోనే వారికి ధైర్యాన్ని నూరిపోసి ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.